నమస్తే, మీరు చూస్తున్న అగ్నిస్. నేను మీ రామకృష్ణ. మార్కాపురం పట్టణంలోని బాలికల వసతి గృహంలో జనక్రాంతి ట్రస్ట్ విజయవాడ వారి సౌజన్యంతో ఫ్రీ శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేశారు. మార్కాపురం పట్టణంలోని వాసవి వనిత క్లబ్ సభ్యులు దీనికి సహకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆరోగ్యం పట్ల, వ్యక్తిగత శుభ్రత పట్ల అవగాహన కల్పించారు. అనంతరం నాప్కిన్స్ను పంపిణీ చేశారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో యుక్త వయసులో ఉన్న బాలికలకు ఇలాంటి నాప్కిన్స్ పంపిణీ చేసి వారి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తున్నట్టు సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో గోళ్ళ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు చేస్తున్న కార్యక్రమాల గురించి విద్యార్థులకు వివరించారు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు స్థానికంగా ఉన్న ఎస్సీబీసీ కాలనీ నందు బీసీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో జనక్రాంతి ట్రస్ట్ విజయవాడ వారి తరపున, అలాగే వికాస తరంగిణి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వికాస తరంగిణి మార్కాపురం వారి సౌజన్యంతో ఇక్కడ ఉన్న ఆడపిల్లలకి శానిటరీ ప్యాడ్స్ ఇవ్వడం జరుగుతోంది. ఇక్కడ ఈ సంస్థ ద్వారా ఇలా పిల్లలకి ఇటువంటి శానిటరీ ప్యాడ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో జనక్రాంతి ట్రస్ట్ విజయవాడ వారి నుంచి ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. జై శ్రీమన్నారాయణ. ఈ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ వికాస తరంగిణి అనే సంస్థ శ్రీ 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 రిరండి రామాన చిన్నజీయర్ స్వామి వారు స్థాపించిన సంస్థ. ఆ స్వామివారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా లక్ష్మీ చెన్నకేశవ వికాస తరంగిణి అనే పేరుతోటి చాలా సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా జనక్రాంతి ట్రస్ట్ విజయవాడ వారి సౌజన్యంతో ఈరోజు ఈ బీసీ కాలేజ్ హాస్టల్ గర్ల్స్కి శానిటరీ ప్యాడ్స్ ఇవ్వడానికి ఈరోజు మేము ఒక చిన్న ప్రయత్నంగా ఇక్కడికి వచ్చాము. స్వామివారి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు మహిళలకి ఉపయోగపడేవి, చాలామంది పిల్లలకి, స్టూడెంట్స్కి, అంధ విద్యార్థులకి ఉపయోగపడే కార్యక్రమాలు చాలా నిర్వహించారు స్వామివారు. అలాగే ఇక్కడున్న పిల్లల హెల్త్ పరంగా ఎలాంటి హైజీనిక్ పరంగా ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఫ్యూచర్లో మహిళలకి సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇప్పుడు ప్రబలంగా వస్తున్న నేపథ్యంలో స్వామివారి సంకల్పం అన్నమాట అది. అలాంటి క్యాన్సర్ బారిన మహిళలు ఎవరూ పడకూడదు, అలాంటి ఇబ్బందులు ఎవరూ ఎదుర్కోకూడదు. అలా ఎదుర్కోకుండా ఉండాలి అంటే దాదాపుగా టీనేజ్ నుంచే వాళ్ళు హైజీనిక్ పరంగా కూడా ఎటువంటి అనారోగ్యాల పాలు కాకుండా ఉండడం కోసం స్వామివారు ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టారు. మహిళలకి గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించడము, వాళ్ళకి కావాల్సినటువంటి క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్స్ కూడా చాలా చోట్ల స్వామివారు వేయించారు. అట్లాంటి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ హాస్టల్ గర్ల్స్కి ఇలాంటి సప్లై చేయడం జరిగింది. ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా జరుపుకొని మహిళలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావాల్సినటువంటి క్యాన్సర్ పరంగా, ముఖ్యంగా స్వామివారి ఉద్దేశం అంటే సర్వైకల్ క్యాన్సర్ పరంగా వచ్చే ఇబ్బందులు తొలగించాలి, వాళ్ళకి కావాల్సిన వైద్య సదుపాయం కల్పించాలి అనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. అది విజయవంతంగా మేమందరం కూడా ఒక ప్రయత్నంగా మొదలుపెట్టాము. ఇంకా ఫ్యూచర్లో ఇలాంటివన్నీ చాలా చేసుకుని స్వామివారి మంగళాశాసనాలతో ఇంకా విజయవంతంగా చేసి మహిళల ఆరోగ్యాన్ని కాపాడే చిన్న ప్రయత్నంలో అందరి సహకారం కోరుతున్నాము. ఇంకా ఫ్యూచర్లో విజయవంతంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. జై Thank you for watching Agni News.